ఎవరైతే కన్యా రాశిలో జన్మించారో వీళ్ళకి ఈ ఫిబ్రవరి 23వ తేదీన కుజగ్రహ సంచారం వల్ల మెయిన్ గా శత్రు బాధలు, శత్రు పీడలు అనేది తొలగిపోతాయి. ఎప్పటికీ కుటుంబ పరంగా ఎప్పటికీ గొడవలు, ఆస్తి తగాదాలు, కోర్టు వివాదాలు, ఆస్తి గురించి మెయిన్ గా రక్త సంబంధికుల మధ్య తగాదాలు, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, తండ్రి కొడుకుల మధ్య వారసత్వం కోసం చాలా మంది చాలా సంవత్సరాలుగా ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్నారు. ఈ కుజుడు కుంభరాశిలోకి రావడం వల్ల మెయిన్ గా కన్యా రాశి వాళ్ళకి 63 సంవత్సరాలకు వచ్చేటువంటి శత్రుపీడ వినాశన యోగం అనేది వస్తుంది. ఎవరితోటైతే మీరు ఇంకా వీళ్ళతో మేము భరించలేము, వీళ్ళ పీడ మాకు ఎప్పుడు విరగడవుతుందని వేచి చూస్తున్న వాళ్ళు ఒక్కసారి మీరు జన్మతః కన్యా రాశిలో జన్మించినట్లయితే మీ పేరుని సుమారుగా 270 డిగ్రీల పైకి కరెక్షన్ చేయించుకొని చూడండి. మీకు మెయిన్ గా ఎవరైతే కన్యా రాశిలో జన్మిస్తారో వాళ్ళు రియల్ ఎస్టేట్ లో ఉన్న, కన్స్ట్రక్షన్ లో ఉన్న వీళ్ళకి శత్రు పీడలు ఎక్కువగా ఉంటాయి. నా అనుకున్న వాళ్ళే మోసం చేస్తే ఆర్థిక పరంగా రుణ బాధలు అనేది పెరిగిపోతాయి. ఈ రుణ బాధలు పెరిగిపోవడం వల్ల రోజు రోజుకి ఆరోగ్యం కాస్త క్షీణించి అనారోగ్య పాలై ఆర్థిక పరంగా లోటుకు కోల్పోయి ఎప్పటికప్పుడు విసుగు చెందుతూనే ఉంటారు. మెయిన్ గా కన్యా రాశిలో ఎవరైతే జన్మిస్తారో వాళ్ళకి ఈ 38 రోజుల పాటు కుజుడు రాజయోగాన్ని తీసుకురాబోతున్నాడు. ఈ రాజయోగాన్ని పొందాలంటే మీరు మెయిన్ గా మీ పేరులో ఉన్నటువంటి దోషాన్ని సవరిస్తే ఖచ్చితంగా మీకున్నటువంటి బాధలన్నీ తీరిపోయి సుఖ సంతోషాలతో తులతూగుతారు.